హాయ్ చిల్డ్రన్స్. పిల్లలు, ఈరోజు మీరు 8వ ఎక్కాన్ని నేర్చుకోండి. 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8 ఒకట్ల 8. 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16. 8 రెండ్ల 16. 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 24. 8 మూడుల 24. 8 ఇంటూ 4 32. 8 నాలుగుల 32. 8 ఇంటూ 5 8 ఐదుల 40. 8 ఐదుల 40. పిల్లలు, మరొకసారి ఎక్కాన్ని చదవండి. 8 ఒకట్ల 8. 8 రెండ్ల 16. 8 మూడుల 24. 8 నాలుగుల 32. 8 ఐదుల 40. 8 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 48. 8 ఆరుల 48. 8 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 56. 8 ఏళ్ళ 56. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 64. 8 ఎనిమిదిల 64. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 72. 8 తొమ్మిదిల 72. 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. 8 పదుల 80. పిల్లలు, ఈ ఎక్కాన్ని మీకు చాలా సులువుగా వివరిస్తాను. మీరు నోట్బుక్లో రాసుకొని చదవండి, నేర్చుకోండి. ఇక్కడ 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8ని 1తో గుణిస్తే ఆన్సర్ 8. 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16. 8 రెండ్ల 16. 8ని 2తో గుణిస్తే ఆన్సర్ 16. అలాగే 2ను 8తో గుణిస్తే ఆన్సర్ 16. 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 24. 8 మూడుల 24. 8ని 3తో గుణిస్తే ఆన్సర్ 24. అలాగే 3ను 8తో గుణిస్తే ఆన్సర్ 24. 8 మూడుల 24. 8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 32. 8 నాలుగుల 32. 8ని 4తో గుణిస్తే ఆన్సర్ 32. లేదా 4ని 8తో గుణించిన ఆన్సర్ 32. 8 నాలుగుల 32. 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 40. 8 ఐదుల 40. 8ని 5తో గుణిస్తే ఆన్సర్ 40.
5ను 8తో గుణించిన ఆన్సర్ 40. 8 5ల 40. 8 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 48. 8ని 6తో గుణించిన ఆన్సర్ 48. 6ను 8తో గుణించిన ఆన్సర్ 48. 8 6ల 48. 8 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 56. 8 7ల 56. 8ని 7తో గుణిస్తే ఆన్సర్ 56. 7ను 8తో గుణిస్తే ఆన్సర్ 56. 7 8ల 56. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 64. 8 8ల 64. 8ని 8తో గుణిస్తే ఆన్సర్ 64. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 72. 8 9ల 72. 8ని 9తో గుణించిన ఆన్సర్ 72. 9ని 8తో గుణించిన ఆన్సర్ 72. 8 10ల 80. 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. 8ని 10తో గుణిస్తే ఆన్సర్ 80. 10ని 8తో గుణించిన ఆన్సర్ 80. 8 10ల 80. పిల్లలు ఈ ఎకాన్ని మీరు నోట్బుక్లో రాసుకోండి. మరొకసారి చదివి నేర్చుకోండి పిల్లలు. 8 1ల 8, 8 2ల 16, 8 3ల 24, 8 4ల 32, 8 5ల 40, 8 6ల 48, 8 7ల 56, 8 8ల 64, 8 9ల 72, 8 10ల 80. పిల్లలు ఇందాక మీరు 8వ ఎకాన్ని నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు వీటికి ఆన్సర్లు చెప్పండి. చెప్తారు కదా. మీరందరూ కూడా చాలా గుడ్ స్టూడెంట్స్, బాగా చదువుతారు, నేర్చుకుంటారు. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 1 ఎంత అంటే 8 1ల ఎంత? దీనికి ఆన్సర్ 8. 8 1ల 8. దీనికి చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎంత పిల్లలు? 8 2ల ఎంత? ఆన్సర్ చెప్పాలి, మీకు బాగా తెలుసు. 16. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. 8 2ల 16. 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 3ల ఎంత పిల్లలు? చెప్పండి పిల్లలు. 8 3ల ఆన్సర్ 24. 8 3ల 24. 8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 4ల ఆన్సర్ ఎంత? 32. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్తున్నారు. 8 4ల ఆన్సర్ 32. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎంత పిల్లలు చెప్పండి. 8 5ల దీనికి ఆన్సర్ 40. 8 5ల 40. 8 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 8 6ల ఎంత? మీకు తెలుసు కదా. 8 6ల ఆన్సర్ 48. వెరీ గుడ్, బాగా చెప్పారు పిల్లలు. 8 6ల ఆన్సర్ 48.
8. 8 ఇంటూ 7 ఎంత? 8 ఏళ్ళ ఎంత పిల్లలు? 8 ఏళ్ళ ఆన్సర్ 56. 8 ఏళ్ళ ఆన్సర్ 56. పిల్లలు దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 8 8ల ఎంత? 8 8ల ఆన్సర్ 64. 8 8ల 64. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పండి పిల్లలు. 8 9ల ఎంత? 8 9ల ఆన్సర్ 72. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. 8 9ల ఆన్సర్ 72. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 10ల ఆన్సర్ చాలా సులభం కాదు పిల్లలు, 80. 8 10ల 80. పిల్లలు ఈ విధంగా మీరు 8వ ఏకాన్ని నేర్చుకోండి. పిల్లలు ఇక్కడ చూడండి, వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఈ లైన్లో ఉన్నాయి. మీరు దేనికి ఏది కరెక్ట్ ఆన్సరో అక్కడిని మీరు కలపండి. దీనిని మ్యాచ్ ద ఫాలోవింగ్ అంటారు. దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. 7 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? పిల్లలు 7 8ల ఎంత? దీనికి ఆన్సర్ ఈ లైన్లో ఉంది, మీరు గమనించండి. చెప్పండి పిల్లలు. 7 8ల ఎంత? 7 8ల ఆన్సర్ 56. చూసారా, ఇక్కడుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్తో కలపండి. 7 8ల 56. పిల్లలు 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ చూడండి పిల్లలు, ఈ లైన్లోనే ఈ 8 ఇంటూ 8 5లకు ఆన్సర్ ఉంటుంది. తెలుసుకోండి. 8 5ల 40. ఇక్కడ ఉంది కదా పిల్లలు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు పిల్లలు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ను కలపండి. 8 5ల 40. ఇక్కడ చూడండి పిల్లలు. 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఆన్సర్ చెప్పండి పిల్లలు. 8 2ల 16. 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16. అంతేనా పిల్లలు? దీనికి ఆన్సర్ 16. పిల్లలు వీటికి ఆన్సర్ చెప్పండి. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 9ల దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. 8 9ల ఆన్సర్ 72. ఇక్కడ ఉంది కదా పిల్లల ఆన్సర్. వెరీ గుడ్. 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 72. మీరు ఇక్కడికి ఒక లైన్ను కలపండి. చూసారా? 7 9ల 72. 8 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది చూడండి పిల్లలు. ఇక మిగిలింది మనకి ఏది? 48. 8 6ల 48. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ని కలపండి. ఈ విధంగా పిల్లలు మీకు ఎగ్జామ్లో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇట్లా అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ మీరు కలిపినారైతే మ్యాచ్ ది ఫాలోవింగ్ చేస్తే మీకు అన్ని మార్కులు వస్తాయి. వెరీ గుడ్ పిల్లలు, బాగా నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ కొన్ని డాష్లు ఉన్నాయి, ఈ ఖాళీలను పూరించండి అని ఎక్కాల గురించి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. వీటికి ఆన్సర్లు రాయండి. చెప్పండి పిల్లలు. 8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే 8 4ల ఎంత? దీనికి ఆన్సర్ 8 4ల 32.
8 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఎగ్జామ్లో అడిగితే ఇట్లా మీరు 8 ఎక్కలో 4 8 4ల 32. 8 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే 8 ఏళ్ళ ఎంత, దాన్ని మీరు ఇక్కడ రాయాలి. చెప్పండి పిల్లలు, 8 ఏళ్ళ ఎంత? 8 ఏళ్ళ 56. 8 ఏళ్ళ 56. 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 8 ఇంటూ 3 ఈక్వల్ టు డాష్ అంటే ఈ ఖాళీలో దీని కరెక్ట్ ఆన్సర్ రాయాలి. 8 3ల 24. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు డాష్. 8 8ల ఎంత? 8 8ల 64. చూసారా పిల్లలు, ఈ విధంగా మీకు 8వ ఎక్కాన్ని మీరు నేర్చుకుంటే 8వ ఎక్కం గురించి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలన్నింటినీ మీరు కూడా రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చును. మీరందరూ కూడా బాగా చదువుతారు. వెరీ గుడ్ పిల్లలు. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ కిడ్స్ స్కూల్. This channel is kids educational channel.